మీ దగ్గరికి మనతో సింగలూరు వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారితో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు, సుప్రీంకోర్టు అడ్వకేట్ వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. చూసారా వైఎస్ఆర్సీపీ లిస్ట్? నెల్లూరు నుంచి నర్సరావుపేట తీసుకొని వచ్చారు. మరి బహుశా నర్సరావుపేటలో ఉన్న వాళ్ళు రాజీనామా చేశారు, లేకపోతే వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్లే పరిస్థితి ఉండేదో. దాదాపు 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకొస్తుంటే ఎలా ప్రజలు స్వాగతిస్తారు? అంటే అభ్యర్థులతో సంబంధం లేకుండా ఓన్లీ పార్టీలతోనే ప్రజలు స్వాగతించే అవకాశం ఉంటుందా? ముందుగా చర్చలో పాల్గొన్నటువంటి సోదరులకి కానివ్వండి, ప్రైమ్ యాజమాన్యానికి కానీ మీకు కానీ ధన్యవాదాలు చెప్తున్నాం. గుడ్ మార్నింగ్ సార్. మీరు అన్నట్లుగా అనిల్ కుమార్ యాదవ్ గారిని నెల్లూరు నుంచి నర్సరావుపేట తీసుకురావడమే సమస్య అయితే ఇదేమి వైఎస్ఆర్సీపీ పార్టీకి కొత్త కాదు. గతంలో కూడా తాడికొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నందిగామ సురేష్ బాబు గారిని తీసుకుని వెళ్ళి బాపట్ల ఎంపీగా చేసినటువంటి ఒక చరిత్ర వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. కాబట్టి అభ్యర్థుల మార్పు నర్సరావుపేట వరకు చూస్తే నర్సరావుపేట ఎంపీ స్థానంలో బీసీని పెట్టారు. అక్కడ అనిల్ కుమార్ యాదవ్ మరొకళ్ళు అనేది కాసేపు పక్కన పెడితే అక్కడ ఒక బీసీకి ప్రాతినిధ్యం ఇవ్వాలనుకున్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు శిష్యుడు కాబట్టి ఆయన్ని అక్కడ రీప్లేస్ చేయడం జరిగింది. ఆ ఎంపీ స్థానంలో ఉన్న ఆ కాన్స్టిట్యున్సీ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఓసీ అభ్యర్థులు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ మిగతా వాళ్ళందరూ ఓసీ అభ్యర్థులు ఉన్నారు. సో అక్కడ బీసీకి అవకాశం ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇచ్చారు. దీన్ని మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ గారు గెలుస్తారా లేదా అనేది అది ప్రజా తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాని గురించి పెద్దగా మనం విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు. మరొకటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటి వరకు ఇచ్చిన లిస్టుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కొంతమందిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది, లేకపోతే నియమించడం జరిగింది. అలాగే జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంది పేరు మార్చి, అలాగే తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యంత బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీకి సహజంగానే అక్కడ స్థానిక నాయకులు చాలా బలంగా ఉన్నారు. అవి కూడా మనం చూస్తున్నాం. ఈ పొత్తులో భాగంగా రాజోలు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గొల్లపల్లి వారు నిన్న మనం చూస్తే నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే తెనాలి నాదెండ్ల మనోహర్ గారికి కేటాయించడం అనేది జరిగిపోయింది ఆల్రెడీ. అక్కడ ఆలపాటి రాజా గారు గడప గడపకి తిరుగుతూ ఆయన కూడా ప్రచారం చేస్తున్నారు. సో ఇవి ఓవరాల్ గా దీన్ని విశ్లేషిస్తే ఎలా ఉంటుందంటే, బీ ఫార్మ్స్ వచ్చి నామినేషన్లు వేసే వరకు అది ఏ పార్టీ అయినా ఉండి, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఉంటే ఆ వాళ్ళ అభ్యర్థులుగా ప్రకటించబడే వరకు కూడా ఈ మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. దీనికి అధికార ప్రతిపక్ష పార్టీలు ఏమి భేదం ఏమి లేదండి. ఇక్కడ చిన్న డౌట్ వెంకటేష్ గారు, ఇప్పుడు ఎవరైతే వైసీపీ అభ్యర్థులను ప్రకటించిందో చివరి నిమిషం వరకు వాళ్ళు నిలబెడతారంటారా, లేకపోతే ఎన్నికల ముందు డ్రాప్ అయ్యే పరిస్థితులు ఉంటాయా? అంటే ప్రస్తుతానికి ఇంకా 2-3 నెలలు ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో డిఫర్ అవ్వడం ఇష్టం లేక వాళ్ళ అభ్యర్థులుగా ప్రకటించిన ఒప్పుకున్న సందర్భాలు కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. వారు లాస్ట్ మినిట్లో ఒకవేళ టీడీపీ జనసేన కూటమిలో టికెట్ దొరికితే అటు జంపు కొట్టే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఓడిపోతామని నిర్ణయించుకున్న తర్వాత అనవసరంగా ఆర్థికంగా నష్టపోతాం కాబట్టి పోటీకే డ్రాప్ అయ్యే పరిస్థితులు ఉంటాయనుకోవచ్చా? 151 సీట్లతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరంగా 5 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తుంది, మనం చూసాం. ఈ 151 నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నుంచి, అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన వాళ్ళు కూడా అనేక మంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అకామిడేట్ చేయాలి. లైక్ వంశీ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి లేదంటగా పాపం వంశీ గారు లాంటి వాళ్ళు కూడా సార్ గన్నవరం వంశీ గారు లాంటి వాళ్ళకి టికెట్ లేదంటగా, చీరాల కర్ణం బలరాం గారు లాంటి వాళ్ళకి లేదంట. వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా మీకు తెలిసి? నాకైతే నాకున్న సమాచారం ప్రకారం అయితే ఇంకా అక్కడ ఎవరు అనేది నిర్ణయించలేదు. అంటే ఎందుకు నిర్ణయించలేదు? ఇంకా మద్దాలగిరి గారికి అయితే లేదు, పాపం తీస్తారు ఆయన్ని పక్కన పెట్టి విడుదల రజని గారికి ఇచ్చి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని ఎవరైతే వచ్చారో ఎమ్మెల్యేలు ప్రతిపక్షం నుంచి వాళ్ళని పాపం సీట్లు కూడా ఇవ్వకుండా వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని నిజంగా నాశనం చేసే ప్రక్రియలో భాగం కాదంటారా? మనం ఎందుకు అనుకోవాలండి? చివరి వరకు వాళ్ళతో ఎవరికి సీట్ ఇస్తారనేది మనం వచ్చిన తర్వాత మనం చేయాల్సినటువంటి విశ్లేషణ. గన్నవరం సీటు వంశీ గారికి కాకుండా మరొకరికి ప్రకటించినట్లయితే మీరు అన్నమాటని ఏకీభవించవచ్చు కొంతవరకు. కాబట్టి ఇంకా సీట్ ప్రకటించలేదు కాబట్టి మనం వేయించుకోవచ్చు. సో మొత్తానికి అభ్యర్థులు ట్రాన్స్ఫర్లు, పొలిటికల్ ట్రాన్స్ఫర్లు ఎన్ని జరిగినా కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చే నష్టం ఏం లేదంటారు.
ఖచ్చితంగా అండి. నష్టం ఉంటే ఇప్పుడు వాళ్ళేమి సామాన్యులేం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఆయనకు కూడా చాలా నెట్వర్క్ ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా చాలా నెట్వర్క్ ఉంది. కాబట్టి వాళ్ళు ఏ అభ్యర్థిని నిలబెట్టాలి, ఏ అభ్యర్థిని నిలబెట్టకూడదు, లేకపోతే ఎదుట ఉన్నటువంటి అభ్యర్థి యొక్క బలాబలాలు ఏంటి అనే వాటిని బేరేజ్ వేయడంలో నిష్ణాతులే. కాబట్టి చివరి వరకు చూడాలి. చివరి వరకు చూసి అప్పుడు మాత్రమే చెప్పగలం. రైట్ ఈ అభ్యర్థుల మార్పు వల్ల పెద్ద అనుకున్నట్టు నష్టం అయితే ఏం లేదు. ఖచ్చితంగా లాభమే జరుగుతుంది కానీ నష్టం అయితే ఏం లేదు. రైట్ మళ్ళీ వస్తాను. యా తాతంశెట్టి